పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజులలో కుంభరాశి వారిని కనుక పరిశీలిస్తే ఉద్యోగము, అప్పులు, ఆ తర్వాత ఆరోగ్యము, వివాహము, భాగస్వామ్యము, ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణాలు, అదృష్టం, కెరియర్ ఇవి ప్రధానంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నప్పటికీ సంచరించడం యోగకారకమే. కానీ మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అనుకూలత అయితే కలుగుతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ కుంభరాశి వారికి తృతీయ 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాల అనుకూలత పెరుగుతుంది. అంటే విద్యపరంగా కానీ, సంతానపరంగా కానీ, ప్రేమ విషయాల్లో కానీ, క్రియేటివిటీ విషయాలలో కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి విషయాల్లో కానీ చురుకుదనం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళగలుగుతుంటారు. ఉద్యోగపరంగా తీసుకుంటే కొత్త కొత్త ఆలోచనలు అమలు చేయాలనేటటువంటి ఉత్సాహం కూడా పెరుగుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఆకర్షణ కూడా బలపడవచ్చు. కానీ కుజుడి యొక్క ప్రభావం కారణం చేత చిన్న విషయాలకే ఎక్కువగా కోపం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము తొందరపాటు పనికిరాదు, త్వరగా లాభం వస్తుందనేటటువంటి ఆశతో ఎక్కువగా కనుక రిస్క్ తీసుకుంటే ఇబ్బందులు కలుగుతాయి. 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి, గురు, బుధ గ్రహాల యొక్క ప్రభావాన్ని తీసుకుంటే ఈ స్థితి మీకు ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగపరంగా, పోటీపరంగా, అప్పులు, ఆరోగ్యము, శత్రువులు, రోజువారీ బాధ్యతలు ఇవి ఎక్కువగా వీటిలో ప్రభావం కలిగిస్తుంది. అంటే ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే పరిభారం బాగా పెరుగుతుంది. పెరిగినప్పటికీ కూడా తమ సామర్థ్యాలు నిరూపించుకునేటటువంటి శక్తి కలుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అనుకూలంగా మారుతుంది. గురు ప్రభావం కారణం చేత ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సరే పరిష్కరించగలిగినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. మంచి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఆరోగ్యాన్ని మాత్రము నిర్లక్ష్యం చేయకండి. ఇక ఈ కుంభరాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే 17వ తేదీ నుంచి రవి కూడా సింహరాశిలోకి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత 17వ తేదీ నుంచి వివాహపరంగా కానీ, దాంపత్యపరంగా కానీ, వ్యాపార భాగస్వామ్యాలపైన కానీ ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి సంబంధానికి చర్చలు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే నా మాటే చివరి మాట అనేటటువంటి ధోరణి ఇక్కడ ఇబ్బందికరంగా మారవచ్చు. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని తీసుకుంటే తీవ్రమైన ఇబ్బంది లేదు. కానీ ప్రధానంగా 8వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు సంయుక్తమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు, జీవిత భాగస్వామి ద్వారా వచ్చే ధనము, బీమా, పన్నులు, కుటుంబము, ఆస్తి వంటి విషయాలలో శుక్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జీవిత భాగస్వామి లేదా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా డాక్యుమెంట్స్ అనేటటువంటివి సరిగా చూసుకోకుండా రహస్యంగా పెట్టుబడులు మాత్రము పెట్టవద్దు. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితి కనుక తీసుకుంటే ఓవరాల్గా ఎక్సలెంట్ అని అయితే చెప్పలేం. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రము ఖచ్చితంగా కుంభరాశి వారికి ఉన్నాయి. ఇక్కడ డే వైజ్గా మనం పరిశీలించినప్పుడు వీరికి 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కంప్లీట్గా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కానీ, అప్పులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులన్నీ ఒక్కసారిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీపై విమర్శలు చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ మీరు ప్రశాంతంగా కనుక పని పూర్తి చేస్తే చివరికి మీది పై చేయిగా మారుతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి, జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వారికి ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తితో మీరు యుద్ధం చేయటం కంటే మీ పనిని మీరు బలంగా పూర్తి చేయటం చాలా మంచిది. ఖచ్చితంగా సోమవారం రోజున శివుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వివాహపరంగా, దాంపత్య భాగస్వామి పరంగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక సంబంధం గురించిన సమాచారం కూడా వస్తుంది. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా మాట్లాడని విషయం కూడా ఒకటి బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, మీరు గెలవటం కంటే కూడా సంబంధాలు నిలబడటం అనేది చాలా ప్రధానంగా ఉంటాయి. ఖచ్చితంగా సూర్య భగవాను ఆరాధించడం చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో అనుకోనటువంటి ఆర్థిక పరిణామాలు, సంయుక్త ధనము, బీమా, పన్నులు, కుటుంబ పరంగా, ఆస్తి పరంగా ఇలాంటి విషయాలని ముందుకు వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అని మీ చేతికి అందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, కుటుంబపరమైనటువంటి ఆర్థిక విషయాల్లో కానీ చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది ఏమిటనేటటువంటి భావన మాత్రం మళ్ళీ కలుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఒక ప్రయాణానికి అయితే మార్గం ఏర్పడుతూ ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం కానీ, విదేశాల్లో చదువు కోసం కానీ ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఖచ్చితంగా గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం చాలా మంచిది. 20వ తేదీ ఉదయం 3:02 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు కెరియర్ పైగా కనుక తీసుకుంటే చాలా చాలా అనుకూలమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులుగా ఉన్నవారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కానీ మీ జన్మరాశుల్ని రాహు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఏది కూడా మీరు ఆశించినటువంటి వెంటనే రాదు. మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. ఇక్కడ కుంభరాశి వారిని కనుక పరిశీలిస్తే ఈ 10 రోజుల్లో కుంభరాశి వారికి ఒక జీవితం ఒక అద్భుతమైనటువంటి క్రమంలో ముందుకు సాగవచ్చు. మొదట అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంబంధాలు పరీక్షించబడుతూ ఉంటాయి. తర్వాత ఒక ఆర్థిక పరమైనటువంటి విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. తర్వాత అదృష్టం తలుపు తెరుస్తుంది. చివరిలో కెరీర్ పరంగా తీసుకుంటే ఒక నిర్ణయం ముందుకు వస్తుంది. అంటే ఈ 10 రోజులు కూడా పోరాటము, సంబంధము, ఆర్థిక మలుపులు, అదృష్టము, కెరీర్ అనేటటువంటి విషయాన్ని ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 17వ తేదీ తర్వాత మీ జీవితంలో దృష్టి సంబంధాల నుంచి అదృష్టం వైపు, ప్రయాణాల వైపు, ఉన్నత లక్ష్యాల వైపు మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఆగస్టు 20వ తేదీ నుంచి చంద్రుడు 10వ స్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో జీవితాన్ని మార్చేసేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.